హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు కేసరి పిస్తా ఐస్ క్రీమ్ను ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు వీడియోని ఫాలో కండి. అప్పుడే మీరు కూడా ఐస్ క్రీమ్ని బాగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయగలుగుతారు. మరి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ఇందుకోసము 1.5 కప్పు పాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందుకోసము పచ్చి పాలనే తీసుకున్నాను. ఇందులోనికి 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు పాల పొడిని వేసుకొని చక్కెర పాల పొడి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. పాలు చిల్డ్గా ఉన్నప్పుడే క్రీమీగా వస్తుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇందులోనికి 1/2 కప్పు విప్పింగ్ పౌడర్ని వేసుకొని బీట్ చేసుకోవాలి. 8 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. బీటర్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లోనికి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. క్రీమీగా వచ్చింది. ఇందులోనికి 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసినటువంటి పాలను యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు పిస్తా పలుకులను వేసుకోవాలి. గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. కలరు యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కేసరి కలర్లోనే ఐస్ క్రీమ్ వస్తుంది. 2 to 3 మినిట్స్ మళ్ళా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిస్తాలతో గార్నిష్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. బయట మార్కెట్లో దొరికే కేసరి పిస్తా ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో టేస్ట్ అదే విధంగా ఉంటుంది, ఏమాత్రం తీసిపోదు. కేసరి పిస్తా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవాలి. అంతే అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి మెజర్మెంట్స్ని డిస్క్రిప్షన్లో చూసి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడగలుగుతారు. Thank you for watching.